హాయ్ అందరికీ. నేను ఇందాక నుంచి చాలా రీల్స్ చూసాను ఈ యూకే వీసా స్కామ్ వీటన్నిటి గురించి. నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరికైనా కూడా ఒక 50,000 ఇవ్వాలి అన్నా కూడా 1-2 సార్లు ఆలోచించామని చెప్పకండి, ఖచ్చితంగా ఆలోచిస్తాం. అలాంటిది లైఫ్ సేవింగ్స్ ఒక 50 lakhs 60 lakhs అసలు మనం ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎలా పెడుతున్నాము? ఎందుకంటే నేను చూసిన స్టోరీస్లో చాలామంది వాళ్ళ పేరెంట్స్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటున్నారు, వాళ్ళకి మిస్క్యారేజ్ అయిపోయింది అంటున్నారు. ఒక రకమైన స్ట్రెస్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అవన్నీ వింటుంటే నాకు చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. వాళ్ళకి 10 years బ్యాన్ అయిందంట ఈ విషయం మీద. అసలు అవన్నీ అంటే చాలా చాలా డిస్టర్బింగ్గా ఉండింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈ యూకేలో కాదు, వేరే కంట్రీకి వెళ్ళినా కూడా మన నీడనే మనం నమ్మడానికి ఉండదు. అలాంటిది మన వాళ్ళు, మన భాష వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, లేకపోతే మన కమ్యూనిటీ వాళ్ళు అలా అని ఒక్కొక్కరిని నమ్మి వాళ్ళ చేతిలో మన డబ్బులు వదిలేసి భవిష్యత్తు పెట్టడం అనేది అసలు చాలా చాలా బిగ్ థింగ్. ప్రతి ఒక్కరు అబ్రాడ్కి వచ్చేది ఒక మోటివ్తో వస్తారు. లైక్ వాళ్ళ పేరెంట్స్కి మంచిగా చూసుకోవాలనో, ఒక ఇల్లు కట్టుకోవాలనో, లైఫ్లో సెటిల్ అవ్వాలనో, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ చేయాలనో, అలా ప్రతి ఒక్కరు ఏదో ఒక మోటివ్ మీదనే వస్తారు. ఇక్కడికి వచ్చి మనకి ఫ్యామిలీ లేకుండా, ఎవ్వరు లేకుండా ప్రతిరోజు మనం కష్టపడుతూనే ఉంటాము. అది మనం చెప్పినా వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు వచ్చావరా అబ్రాడ్కి, అలాంటప్పుడు ఎందుకు నీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళావు అబ్రాడ్కి, రిటర్న్ వచ్చే అంటారు. కానీ అదంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఓకే ఇంత చేస్తే, ఇంత డబ్బులు ఇస్తే అయిపోతుంది, నేను 5 years వరకు సెటిల్ అవుతాను, 5 years వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఒక 2-3 yearsలో జాబ్ చేసి ఎలా అయినా సంపాదించుకోవచ్చు, ఇవన్నీ ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇక్కడ 50,000 pounds వచ్చినోడు 50% ట్యాక్స్కే కడతాడండి. సో ప్లీజ్ ఇలాంటి స్కామ్స్కి మాత్రం అస్సలు బలవ్వకండి.